అందరికీ నమస్తే. టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను నట్టి కుమార్ గారి కూతురుగా నట్టి కరుణ మాట్లాడుతున్నాను. ఈ రోజులో నేను మాట్లాడాల్సి వచ్చిందంటే అందరూ మీరు చూస్తున్నట్టే టీవీలకు మీ అందరికీ తెలుసు సి కళ్యాణ్ అనే వ్యక్తి మా డాడీ గురించి ఎలా మాట్లాడారని చెప్పి అక్కడ ఎంక్వైరీలు చేయమని డాడీ నయం కేసుల్లో ఎంక్వైరీ చేయమని అడిగితే ఆయన వచ్చి ఆయన టీవీ ఎక్కి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పర్సనల్ విషయాల్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఫ్యామిలీని లాగినందుకు ఈరోజు మేము ఒక ఫ్యామిలీగా ఆయన ఐసీయూలో ఉన్నారు కాబట్టి మేము రావాల్సి వచ్చింది. ఇన్ని రోజులు నట్టి కుమార్ అనే వ్యక్తి ప్రతి ఒక్కటి ఫేస్ టు ఫేస్ ఏది ఎక్కడ అబద్ధం నిజం ఏది ఉందో అన్నిటిలో నిజంగా నిలబడి ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా ప్రతి ఒక్కరి ద్వారా ఆయన నిలబడి మాట్లాడారు. కానీ ఈరోజు ఆయన అక్కడే తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఆయన అక్కడ రివర్స్ అయ్యే వరకు ఆ నిజాలు బయట పెడతా అని చెప్పి వాటికి భయపడి వాళ్ళందరూ ఈరోజు ఒకటయ్యి డాడీని ఏదో చేద్దాం అనుకున్నారు. అలాగే ఆయన ఈరోజు ఐసీయూలోని అడ్మిట్ అయి ఉన్నారు. యశోద హాస్పిటల్లో సీరియస్ అయ్యి రాత్రికి రాత్రి అడ్మిట్ చేసాం మేము. అదే రోజు అదే టీవీలో మాట్లాడిన తర్వాత సి కళ్యాణ్ అనే మాటలు అయిపోయింది. 1 అవర్కే ఆయన చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన ½ an hourకే ఆయన అడ్మిట్ అయ్యారు. ఆయన మాటల వల్ల ఆయన హర్ట్ అయ్యి ఈరోజు ఒక ప్రెషరైజ్ అయ్యి చెస్ట్లో పెయిన్ వచ్చి ఆయన అడ్మిట్ అయ్యారు. ఈరోజు ఆయన కూతురిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు మీకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా ఏదేదో లింకులు మాట్లాడండి, అది ప్రూవ్ చేసుకోండి. మీకు ఎంక్వైరీ మీద చెప్పారు, ఎంక్వైరీ చేయండి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది, అది మాట్లాడండి. మీరు ఏదేదో మాట్లాడి పర్సనల్ విషయాలు అంటే మైండ్ ఫోకస్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఎవరైతే టీవీ చూస్తున్నారో వాళ్ళందరి మైండ్ని డైవర్ట్ చేసి మా పర్సనల్ విషయాల్లో పెట్టేస్తే అది డైవర్ట్ అవ్వదు. అందరికీ నిజం అనేది తెలుసు, పోలీస్ గవర్నమెంట్ అందరూ చూస్తున్నారు, 100% ఎంక్వైరీ చేస్తారు. నిజం అనేది 100% త్వరలో బయటకు వస్తుంది. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయి 100% ప్రూఫ్స్ బయటకు వస్తాయి. డాడీ కోలుకోగానే త్వరలో 100% ప్రతి ప్రూఫ్ బయటకు వస్తుంది. మేము పబ్లిసిటీ కోసం రావాల్సిన అవసరం మాకు అంత చీప్ మెంటాలిటీ మాకు లేదు. నీ అంత చీప్ మెంటాలిటీ నీలా రోడ్డు మీద ఎక్కి ఏదో తప్పించుకోవడానికి అవసరమే లేదు మాకు. నువ్వు ఎక్కేవు టీవీ, నీకు అడిగిన క్వశ్చన్స్కి ఎంక్వైరీ గురించి అది మాట్లాడు. నువ్వేదో వచ్చి ఆడికి ఇంటికేసిందంట, వాడు కొడుకులాగా కూతురిలాగా నీకు సంబంధం లేని విషయాలు అంటే నువ్వు జస్ట్ మైండ్ డైవర్ట్ చేస్తున్నావు. అది నీకు సంబంధం లేదు. నిన్ను ఏది అడిగారో అది మాట్లాడు, అంతవరకే. అండ్ నువ్వు డైవర్ట్ చేసేసేంత మాత్రాన్ని ఇక్కడ ఎవరు డైవర్ట్ అయిపోరు. ఎంక్వైరీలు జరుగుతుంది, నిజం అనేది 100% బయటపడుతుంది. ఆ నిజం బయటపడిన రోజు నువ్వు సరెండర్ అవ్వడానికి ప్రతి దానికి నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ప్రతి ఆస్తులు అన్నీ తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా డాడీ బాధ్యత ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ ఈ సి కళ్యాణ్, అశోక్ కుమార్, శివరామకృష్ణ వీళ్ళందరి మీద నేను కేసు పెడతాను 100%. డాడీకి ఏమైనా అయితే మాత్రం వీళ్ళది ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తంది బాధ్యత 100% వీళ్ళే బాధ్యత వహించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆ పరిస్థితుల్లో ఉన్నారంటే ఈరోజు వీళ్ళ మాటలే కారణం. ఆయన జస్ట్ నిలబడినందుకు, ఈరోజు నిజానికి నిలబడినందుకు ఆయన ఇలా చేశారు. ఈరోజు వీళ్ళందరే ఆయన ఎప్పుడు నిజానికి నిలబడి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రతి ఒక్కరు నోరు మూసుకుని ఉంటారు. ఎప్పుడు ఆయన నిలబడి అందరికీ రివర్స్ మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఆయన్ని ఇలా చేశారు. సరే చేయండి, ఏమైనా చేసుకోండి, మేము ఎప్పుడే నిలబడతాం, మాకు ఏది అవసరం. ఏం చేసుకుంటాం, భౌతికల దాడులకు దిగుతానన్నారు, దిగండి, ఏమైనా చేయండి, మేము రెడీ. ఏదైనా ఫేస్ చేస్తాం మేము ఎప్పుడైనా కూడా, ఎనీథింగ్ ఎప్పుడైనా రండి, ఏమైనా చేసుకోండి, మేము రెడీ. మాకు ఏ సెక్యూరిటీలు వద్దు, నేను చెప్పినట్టుగానే ఏ సెక్యూరిటీ ఏది వద్దు. ఏ టైం అయినా ఏమైనా చేసుకోండి. నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది, నిజం అనేది గెలుస్తుంది. మీది ఏ రోజు దాగిపోదు, అన్నీ బయటకు వస్తాయి. ఏ లింకులు ఉన్నాయా లేవా ఏవన్నీ అన్నీ మా ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయి. 100% బయటకు వస్తుంది. డాడీ బయటకు రాగానే ప్రతిదీ బయటకు వస్తుంది. మమ్మల్ని అన్నాడు బ్లూ ఫిల్మ్స్ అని, వాడేం చేశాడో వాడికి తెలుసు. వాళ్ళ కొడుకు ఏం చేశాడో, వాళ్ళ కొడుకు ఎలాంటి రోడ్డు మీద ఎన్ని దొంగతనాలు కేసులు అయ్యో పాయింట్ దాన్ని ఆ బజార్లోని ఎవడు బ్లూ ఫిల్మ్స్ తీస్తూ దొరికిపోయాడో వాడికి తెలుసు ప్రతి నిజం. ఈరోజు మా మీద పెట్టాల్సిన అవసరం లేదు. అసలు పర్సనల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? పర్సనల్ ఫ్యామిలీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు? సిగ్గున్న మనిషి అయితే నువ్వు పర్సనల్ని ఫ్యామిలీ విషయాల్లో ఆడవాళ్ళని నువ్వు రోడ్డు మీదకి తీసుకురావు. అంటే నీకు ఆ వాల్యూ లేదు. ఫ్యామిలీ వాల్యూస్ ఎలాంటిదని నీకు తెలీదు. ఒక ఆడవాళ్ళని బయట తీసుకొచ్చావు అంటే ఈరోజు ఒక ఆడదాన్ని నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను అంటే నువ్వు లాగేవు. ఈరోజు మా డాడీ ఆ పరిస్థితికి వచ్చాడంటే అది నువ్వు చేసావు. సి కళ్యాణ్ అనే వ్యక్తి వల్ల ఈరోజు ఆయన ఇలా ఉన్నాడు. ఆయనకి ఏమైనా అవుతే మాత్రం నిన్ను మాత్రం వదిలేదు. నేను 100% కేసు పెడతాను. ఆయన డిఫ్లమేషన్ కేసు మీరందరూ పెట్టడం కాదు, నేను పెడతాను డిఫ్లమేషన్ కేసు. ఎందుకంటే ఈరోజు మీరందరూ మాటల వల్ల ఆయన ఆ పరిస్థితిలో ఉన్నారు. అది మీరందరూ తెలుసుకొని ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ వాళ్ళందరూ ఏంటి నిజం అని తెలిసి బయట పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే ఆయన కోలుకోగానే 100% బయటకు వచ్చి ప్రతి ప్రూఫ్లు తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడతారు. అండ్ మా ఆస్తులు అన్నారు ఏవో అన్నారు కదా, అవన్నీ మీరు ఏదైనా కానీ ఆయన పెట్టిన ఎలిగేషన్ తప్పు అని వస్తే మాత్రం 100% ప్రతిదీ మేము ఇచ్చేసి ఏదంటే అది మీరేం చెప్తే అది మేము అన్ని శిక్షలు కనిపించడానికి మేము రెడీ. ఎనీ టైం మేము సరెండర్ అవుతాము, ఆస్తులు ఇచ్చేస్తాం, ఏదంటే అది రెడీ. మేము ఆయన అలాగే రెడీ ఉన్నాడా అంతే. మీరు ఇంకేమైనా అడుగుతారు? ఐసీయూలో ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉన్నారు యశోద హాస్పిటల్లోని. ఇంకా జస్ట్ 1 day అయింది చెప్తారు.
లేదు ఇంకా ఎవరితో ఇప్పుడే నేను డైరెక్ట్గా ఇప్పుడే మాట్లాడుతున్నాను. నేను అసలు మేము ఇక్కడ లేము, మేము ఇప్పుడే వచ్చాం. వచ్చిన తర్వాత నేను టీవీ చూసాక డాడీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నేను ఇప్పుడు డైరెక్ట్ లేదు ఏది లేదు, డైరెక్ట్గా ఇక్కడే అంతే. మాకు ఏంటంటే బేసిక్లీ నాన్నగారు ఎప్పుడు దేవుడి తర్వాత భావించే ఒక దాసనారాయణరావు గారినే. ఆయన స్పందించకపోవడానికి ఏంటో కారణాలు నాకు తెలియదు, కానీ ఆయన స్పందించుంటే బాగుండేది. ఆయన ఒక దేవుడిలా భావించారు, ఆయన స్పందించుండి దీని తరఫున నిలబడి ఉంటే బాగుంటుంది అంతే. ఇంకోటి కొడాలి వెంకటేశ్వరరావు గారు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన వచ్చి ఎందుకు ఆ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూర్చున్నారు మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్, ఆ రోజు టీవీలో 40 minutes లైవ్ ఏదో వచ్చారు. లైవ్ ఇచ్చినప్పుడు మాట్లాడారు. కొడాలి వెంకటేశ్వర గారు వచ్చినప్పుడు చెప్పాడు, డాడీ మీకు సంబంధం లేదండి, మీరు రావద్దు, మీకు సంబంధం లేదంటే నెక్స్ట్ డే వీళ్ళందరితో ఎవరు శివరామకృష్ణ, అశోక్ కుమార్ వీళ్ళందరితో కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు కూడా అర్థం కాదు. బికాస్ అలిగేషన్స్ చేసింది అశోక్ కుమార్ మీద, సి కళ్యాణ్ మీద, బండ్ల గణేష్ మీద, ఇంకా 2-3 మీద చేశారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడు, కానీ ఈ కొడాలి వెంకటేశ్వరరావు గారు ఎందుకు వచ్చి మాట్లాడారు మాత్రం నాకు అర్థం కావట్లేదు ఫస్ట్లీ. ఇంకోటి సి కళ్యాణ్ గారికి నేను ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసి అంకుల్ నాకు ఇలా సీడీ కావాలి ఇస్తారా అంటే వచ్చి అడిగితే ఆయనే పంపించారు. 2 నిమిషాలు ఇంకేం మాట్లాడలేవు, పంపిస్తున్నానమ్మా అని చెప్పేసి పంపించాడు అంతే. అంతేగాని నేనేదో డాడీ ఫోన్ చేశారు న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీకి ప్రెజెంటేషన్ కోసం అని చెప్పేసి అది అని చెప్పేసి అడిగితే అప్పుడు ఇచ్చారని చెప్పాడు. అవన్నీ ఫాల్స్. ఫస్ట్లీ అండ్ అలాంటి ఫాల్స్ అలిగేషన్స్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ సీరియస్లీ యు ఆర్ సో చీప్ మెంటల్ మ్యాన్. కమాన్ గ్రో అప్ మ్యాన్, కమాన్. ఏం అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు మీరు. జస్ట్ ఫర్గెట్ అంతే. ఫస్ట్లీ ఎవరైనా మాత్రం చెప్తున్నాను, డాడీకి ఏమైనా జరిగిందంటే మాత్రం సి కళ్యాణ్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అవునండి, నేను చేసిన తర్వాత అది అప్పుడు తెలియక చేశానండి. చేసిన తర్వాత 2 నిమిషాల్లో ఫోన్ చేయగానే ఇమీడియట్గా తీసాను. అండ్ నిన్నటి దాకా ఏది సి కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు కదా నా గురించి, నిన్నటి దాకా ఐ వాజ్ ఫీలింగ్ గిల్టీ ఫర్ దాట్. అండ్ నౌ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ గిల్టీ ఫర్ దాట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నట్టి క్రాంతి అండి. సో కొంతమంది అన్నారు ఆర్థిక లావాదేవీలు అనేది ఎవరికైనా ఉంటుందండి. అండ్ ఈ అమౌంట్ డ్యూస్ అనేది ఉంది కదా, 100% ఎవరికైనా ఉంది అని ముందుకు వస్తే మాత్రం 100% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఐటీఆర్లో ఏమైతే ఉంది అవి తప్ప వేరే ఏమైనా ఆస్తులు ఉన్నాయని మా మీద అలిగేషన్స్ వేస్తే అవి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. నాన్నగారి మాటగా నేను చెప్తున్నాను. నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు మీకు కూడా చాలా మంది బాధితులు ఉన్నారు. అంటే సి కళ్యాణ్ అన్నారు, నయం కంటే ఎక్కువ బాధితులు నట్టి కుమార్కే ఉన్నారు, చాలా మందికి డబ్బులు ఇవ్వాలి. అవునండి, మొత్తం దందాలు చేసుకొని మొత్తం ఆస్తులని తినేసాం కదా మరి మేము. వచ్చినా సరే అండి, వస్తే మేము ఆటోమేటిక్గా చెప్తున్నాం కదా, మేము అలాగే బాధితులు ఉంటే 100% మేము ఇచ్చేస్తాం. అలా అంతమంది ఉంటే ఇలా ఉండం మేము ఈ రోజు ఒక్కరు కూడా అసలు వచ్చి ఫోన్ కాల్ చేయలేదు, ఏం చేయలేదు. నట్టి కుమార్ అంత ప్రెజర్ పెడితే వాళ్ళని డబ్బులు తీసుకుంటే ఎందుకంటే ఒక ఫోన్ కాల్ రాలేదు. ఈ నయం విషయంలో అంతమంది వచ్చి అడిగారు కదా, డాడీకి ఫోన్ చేసి ఎంతమంది బాధితులు ఉన్నారని చెప్పారు కదా, మరి ఎందుకు వేరే వాళ్ళు రాలేదు? ఎవరి ధైర్యం లేదండి ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో. వీళ్ళందరి తరపున డాడీ నిలబడ్డారు, డాడీ మాట్లాడారు, అంతేగాని ఇంకెవరు మాట్లాడండి. ఇప్పుడు ఆయన కూడా ఇంకోసారి మాట్లాడరు. ఒకటి చెప్తున్నాను, ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి తరపున డాడీ ఇంకోసారి మాట్లాడరు. ఆయన ఫిక్స్ అయ్యారు. ఇంకా ఎందుకు ప్రతిసారి నట్టి కుమార్ మాట్లాడు? ఏం మీకు మాట్లాడలేవా? ఏం మీకు నోడలేదా? మీరు మాట్లాడుకోండి. ఇంకా నట్టి కుమార్ మాట్లాడు, ఇంకా నట్టి కుమార్ మాట్లాడు. అలిగేషన్ చేశారని ఆయన సి కళ్యాణ్ వచ్చి మాట్లాడారు. సి కళ్యాణ్ ఏం మాట్లాడాడు మీరు అన్నారు ఇందాక, మా ఫ్యామిలీ పైన కొన్ని చేశారు. ఏం మాట్లాడారు అనేది విన్నారు మీరు? నేను ఓన్లీ చిన్న క్లిప్పింగ్స్ ఏనండి. అదే మీ ఏదో సీడీకి సంబంధించి మీ గురించి అన్నారు. అవునండి, ఇప్పుడు చెప్పాను, క్లియర్ చేశాను కదా, ఇంకేముంది దాని గురించి. ఆయనకు సంబంధం లేదు కదా, అలిగేషన్స్ పెట్టారు నిజమే. అలిగేషన్స్ పెట్టినప్పుడు అలిగేషన్స్ గురించే మాట్లాడాలి. ఇప్పుడు ఆయన అడిగింది నయం కేసులో మీకు లింకులు ఉన్నాయా అన్నప్పుడు ఆయన టీవీ ఎక్కినప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేసుకోవాలి? అవును నాకు ఇలా లింకులు ఉన్నాయా లేవా, లేకపోతే నువ్వు ఎప్పుడు కలిసి అది చెప్పు. నువ్వు నీతి మంత్రులు లేక నేనేం చెప్పలేదు, నేను ఎప్పుడు కలదంటే ఎవడు అందరూ నిజాలు చెప్పిన వాళ్ళు. అంటే ఈ రోజు ఇలా ఉండదు, ప్రభుత్వం అనేది ఎప్పుడు ఇలా ఉండదు. 100% ఎవరు ఏదో నిజాలు అని బయటపడుతుంది. అది నువ్వు ప్రూవ్ చేసుకోకపో, కానీ వచ్చి ఫ్యామిలీ మీద తోసేసి ఫ్యామిలీ విషయాలు మాట్లాడుతున్నా అంటే అది జస్ట్ సెన్స్, దట్ ఈస్ జస్ట్ సెన్స్ దట్ you're diverting people mind అంతే. ఇక్కడ
అందరు మైండ్ డైవర్ట్ చేసి పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడారు అసలు? అతనికి ఏ రైట్ ఉందని ఏ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు? సిగ్గు లేని కుక్క అని అన్నాడు కదా, పిచ్చి కుక్క అన్నాడు కదా, ఆడు పిచ్చి కుక్క, వాడొక పిచ్చి కుక్క. ఇది ఫస్ట్. నువ్వు పిచ్చి కుక్క అవుతావు. ఏ పిచ్చి కుక్క అని చెప్పి మాట్లాడినానో నువ్వు ఒక పిచ్చి కుక్క. ఎందుకంటే ఏది మాట్లాడితే ఏదో టాపిక్ తీసుకొచ్చి ఏ సెన్స్ లేకుండా జస్ట్ డైవర్ట్ చేయడానికి మాట్లాడినందుకు నువ్వు ఒక పిచ్చి కుక్క. ఎవరినైతే చెప్పుతో కొడుతున్నావో ఇది ప్రూవ్ అయిన తర్వాత, నీ నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత, డాడీ బయటకు వచ్చాక నిన్ను నేను చెప్పులతో 100% కొడతాను. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పులతో కొడతాను, చెప్పుతో నోరు ఉందని చెప్పి నోరు అస్సలు పారేసుకోకు. మేము పారేసుకున్నామో, లేకపోతే మేము నిజాలు మాట్లాడి జస్ట్ నీకు ఇది ఎంక్వైరీ పెట్టండి అని డాడీ అన్నాడో, లేకపోతే నువ్వు నోరు పారేసుకున్నావో మీడియా మీదకి, ప్రతి ఒక్కరికి అన్నీ తెలుసు. ఎవడు ఎలా అంటాడు, ఎవడు సిబిల్, ఎవడు లోన్లు అన్నీ అందరికీ తెలిసిందే. ఎవరు బ్లాంకులు స్కాములు చేశారో, ఎవరు స్కాములు చేయకుండా ఇక సిబిల్ 863 అని నిలబడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. 100% మేము నిలబడ్డామా నిలబడలేదా, నువ్వు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఎలా వచ్చావు, ఎన్ని దొంగతనాలు చేసావు, ఎన్ని కేసులు ఉన్నాయి అందరికీ తెలిసింది. ఎవరు 100 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు, ఇప్పుడు డాడీ ఒక్కసారి ఏ పోలీస్ స్టేషన్ అడుగు పెట్టలేదు. అది అందరికీ తెలిసింది. ఎంక్వైరీలు చేయండి, పర్సనల్ విషయాలు ఎంక్వైరీ చేయండి. అది కూడా ప్రతి ఎంక్వైరీ చేయండి. అన్ని ప్రూవ్ అవుతాయి. అన్ని ప్రూవ్ అయిన తర్వాత వాడి మీద నేను ఏం చేయాలి అది చేస్తాను 100%. ఇప్పుడు వాళ్ళు అంటున్నది కూడా అదే, ఊరికే అలిగేషన్ చేయడం కాదు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ 100% ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందిగా, వాళ్ళు చేస్తారని మీరు కూడా ప్రూవ్ అయినాక మీరు కూడా ఏదో అంటున్నారు కదా, నిజంగా విధంగా మీ దగ్గర ఉన్నాయా అవి? ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి ఇస్తారా మీరు? ఇప్పుడు మమ్మల్ని అదే అన్నారు, పబ్లిసిటీ కోసం మేము ఎక్కామన్నారు, అలిగేషన్స్ పెట్టాము, జస్ట్ అలా మామూలుకి పబ్లిసిటీ కోసం ఎక్కేదైతే ప్రూఫ్స్ పట్టుకొని ఈరోజు ఇఫ్ ప్రూఫ్స్ లేకపోతే మాత్రం ఈ రోజు ఇది నిజం కాకపోతే రేపు అందరూ మమ్మల్ని ఎలా చూస్తారో మాకు తెలుసు. పబ్లిసిటీ కోసం జస్ట్ ఈరోజు టైంపాస్కి చూసేసి అలా అరిచేసి నోట్ వేసుకొని తర్వాత రేపు ఏం లేవు ప్రూఫ్లు అంటే రేపు అదే మొహం మీద మమ్మల్ని ఇచ్చి అంటారు. అది అందరికీ తెలిసిందే. 100% ప్రూఫ్ ఉంటేనే ఇంత గట్టి కూర్చొని ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఆ ప్రూఫ్లు అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్, జస్ట్ డాడీ వచ్చిన తర్వాతే 100% ఇదే ప్రెస్ వాళ్ళని ఆ రోజు ఆయనే ఫోన్ చేసి అందరి ముందు అక్కడే అన్ని ప్రూఫ్లు మీకు చూపించి అప్పుడు దాని తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేస్తారు. ప్రూఫ్లు లేకుండా మాట్లాడే అంత చీప్ పబ్లిసిటీ కోసం మాకు అవసరం లేదు. ఈ రోజు మేము వచ్చామంటే ఇది మళ్ళీ పబ్లిసిటీ కోసం కాదు. ఆయన చావు బ్రతుకుల మధ్యన ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా అయితే మీరు బాధ్యత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వీళ్ళు ముగ్గురు అని చెప్పడానికి మేము వచ్చాం అంతే. ఏవి మా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసావు కాబట్టి మేము వచ్చాం. నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు. నువ్వు పర్సనల్ విషయాలు తీసి ప్రతి ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసినందుకు మేము వచ్చాం. 100% చెప్పు దెబ్బలు, రాళ్ళు తప్పు ప్రతి దెబ్బ నువ్వు తింటావు. ఆ చావు అనేది నీకు 100% వస్తుంది. మమ్మల్ని అన్నందుకు ప్రతి దెబ్బ నీకు తగులుతుంది అంతే. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.